కలుగును కాక. జీవన తొలిసంజ అనుదినమన్న అను ఈ ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంతమైన ప్రియులైనటువంటి దేవుని పిల్లలారా, ఎలాగున్నారండి? బాగున్నారా? నన్ను దినాన్ని మరి ఆరాధనకు వెళ్ళారా? చక్కగా కుటుంబం అంతా ఆరాధనలో పాలు పొందారు కదూ, దైవదీవెనలు పొందారు కదూ. తప్పకుండా దేవుని సన్నిధిలో ఏదైతే దేవుడు మాట్లాడి ఉన్నారో దానికి అనుగుణంగా దానిని ప్రామాణికంగా చేసుకుని నీ జీవితంలో నువ్వు కొనసాగాలని మనవి చేస్తున్నాను. విన్న వర్తమానము ఎత్తుకుపోకుండా, లేకపోతే అది పాతిపెట్టబడిన స్థితిలో ఉండకుండా అది నీ జీవితంలో ఫలించేటట్లుగా నువ్వు ముందుకు కొనసాగాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మరి ఈరోజు ఉదయకాలం ప్రార్థన చేసుకున్నావా? వాక్యం చదువుకున్నావా? ఒకవేళ ఇంతవరకు ప్రార్థన చేసుకోకపోతే తప్పకుండా వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుని అప్పుడు నీ దినచర్య ప్రారంభించాలని మీకు మనవి చేస్తున్నాను. ఒక మాట బైబిల్ గ్రంథంలో నుంచి మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను కనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. ప్రియబిడ్డలారా, ఈ మనోహ అలాగే అతని భార్య ఎవరు? వీళ్ళు సంసోను యొక్క తల్లిదండ్రులు. వీరు ఈ యొక్క సంసోను యొక్క తల్లి అనగా మనోహ భార్య గొడ్రాలు, చాలా దినాలు కానుపు లేక ఉండెను అని వాక్యం చెప్తుంది. అలాంటి కుటుంబాన్ని, అలాంటి యొక్క స్త్రీని దేవునితో దర్శించి నీవు కుమారుని కనబోతున్నావు కాబట్టి ఆ కుమారుని కనాలి అంటే నువ్వు ఎలాగుండాలి, ఎలాగూ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అని చాలా విషయాలు అక్కడ ఆమెకు తెలియపరిచినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని దూత ఆమెను దర్శించింది అన్నట్లుగాను, పుట్టబోవు బిడ్డ గురించి ఏమేమి చేయాలో ఆ దేవదూత చెప్పిందని అవన్నీ కూడా తన భర్త అయిన మనోహకు చెప్తాడు. దైవజనుడు ఒకరు వచ్చారు, అతని ముఖం దేవదూత ముఖం వల్లే, దేవుని ముఖం వల్లే ఉందని చెబుతూ ఇలాగూ దర్శించింది, కుమారుడు పుట్టబోతున్నాడని చెప్పాడు, ఇలాగ నియమ నిబంధనలు పాటించాలని చెబితే ఈ యొక్క మనోహ ఏమంటాడు తెలుసా? మరొక్కసారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, అయ్యా మరొక్కసారి ఆ దైవజనుడు మరలా పంపించు. నువ్వు ముందు పంపించినప్పుడు నేను లేను, నా భార్య చెప్తుంది కానీ ఎందుకో నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు, లేకపోతే నేను ప్రత్యేకంగా మరలా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నేను ప్రత్యేకంగా మరలా వినాలని అనుకుంటున్నాను అని మరొక్కసారి దేవుని దూత అతన్ని దర్శించేటట్లుగా ప్రార్థన చేస్తుంటే దేవుడు అతని ప్రార్థన విన్నాడు. మరలా దేవదూత వచ్చింది, ఆ సమయానికి కూడా మరలా లేడు. అయితే భార్య వెళ్ళి పిలుచుకుని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు దర్శించిన భార్య వచ్చి, అయ్యా దేవుడు నన్ను దర్శించాడు, దేవుడి దూత నన్ను దర్శించింది, ఇలాగ ఉండమని చెప్పింది, ఇలాగ కార్యం జరిగిపోతుందా అని చెబుతూ ఉంటే ఈ భర్త భార్య మాట నమ్మలేదు. భార్య ప్రత్యక్షతకు, భార్య విశ్వాసానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. నీ ప్రత్యక్షత కాదు, నిన్ను దేవుడు దర్శించాడేమో, కానీ నన్ను దేవుడు దర్శించాలి, లేకపోతే నాతో దేవుడు మాట్లాడాలి. చూసారా? ఎప్పటి నుంచో కానుపు లేక ఉంటూ ఉన్న పరిస్థితుల్లో దేవుడు మనల్ని దర్శించాడయ్యా, గర్భఫలాన్ని ఇవ్వబోతున్నాడు అంటే సంతోషించి నమ్మి దేవుడికి స్తోత్రం చెప్పాలి. కానీ అలా కాదు ఇక్కడి వ్యక్తి. నన్ను మరలా దర్శించాలి, ఆ దేవదూత మరలా నాకు కనబడాలి అని మరలా అడుగుతున్న సందర్భం కనబడుతుంది. చాలాసార్లు విశ్వాసపు జీవితంలో కొంతమంది ఇలాగే ఉంటారు. కొంతమంది చెప్పినా నమ్మరు, చెప్పినా వినరు, భార్య చెప్తే వినరు. భార్య ఇలాగ ప్రార్థన చేయాలండి,
లేకపోతే ఇలాగ విశ్వాసంలో ఉండాలండి, దేవుడు ఇలా మాట్లాడాడండి, దేవుడు ఈ విషయంలో కార్యం చేయబోతున్నాడంటే నమ్మరు చాలాసార్లు. భర్త విశ్వాసం ఒకలాగా ఉంటే భార్య విశ్వాసం ఒకలాగా ఉంటుంది. నిన్ను దర్శిస్తే నన్ను దర్శించాలనుకుంటారు. కొన్నిసార్లు భార్య అనుభవాలు భర్త దృష్టిలో అల్పమైనవిగా ఉంటాయి. కొన్నిసార్లు భార్య విశ్వాసము కొన్నిసార్లు భర్తల దృష్టిలో అల్పమైనదిగా ఉంటుంది. అలాగే కొన్నిసార్లు భర్త విశ్వాసం భార్యలు కూడా అల్పంగా ఉంటుంది. భర్త యొక్క ఆసక్తి, భర్త యొక్క ప్రార్థన కొన్నిసార్లు భార్య దృష్టిలో అల్పంగా ఉంటుంది. భర్త ఎంతో కష్టపడి సంపాదిస్తూ ఉంటే భార్య దృష్టిలో అది అల్పమైనదిగా ఉండి విచ్చలవిడిగా ఖర్చు పెట్టే స్త్రీలు కూడా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఒకరి అనుభవాలు ఒకరు గౌరవించుకోవాలండి. ఒకరి ఆత్మీయ జీవితాన్ని ఒకరు గౌరవించుకోవాలి. ఒకరినొకరు ఆత్మీయ జీవితంలో ప్రోత్సహించుకోవాలి. అవును ప్రియ బిడ్డలారా, దేవుడు కార్యం చేస్తున్నాడంటే అది మనోహ కూడా అని. ఒక్క భార్యకు మాత్రమే కాదు, అందులో మనోహ కూడా ఉన్నాడు. కానీ మనోహ అలా కట్టలేదు, నమ్మట్లేదు. నాకు మరలా ప్రత్యక్షత కావాలి అని అడుగుతున్నాడు. ఈ వాక్యం విన్న ప్రియ బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఒకవేళ ప్రత్యక్షతలు నమ్మలేని స్థితిలో, విశ్వాసము నిలపలేని స్థితిలో, చెబుతూ ఉన్న అర్థం చేసుకోలేని స్థితిలో, భార్య ప్రోత్సహిస్తూ ఉన్న ప్రోత్సహించబడని స్థితిలో, భర్త చెబుతూ ఉన్న బలపరచబడలేని స్థితిలో ఒకవేళ ఇంకా అదే అల్ప విశ్వాసంతో అవిశ్వాసంతో కొనసాగుతూ ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఉదయకాలము తప్పకుండా నువ్వు నమ్మాలి. తప్పకుండా నీ విశ్వాసం బలపరచబడాలి. తప్పకుండా నీ ఆలోచన విధానం మారాలి. భార్య అనుభవాలను చులకనగా చేయడం మానుకో. అలాగే భర్త యొక్క అనుభవాలను కూడా చులకనగా చూడడం మానుకో. తప్పకుండా దేవుడు దర్శించాడు, మాట్లాడుతున్నాడు సంగతి నువ్వు ఎరిగిన దానివైతే తప్పకుండా ఆ దర్శనానికి లోబడాలి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రేమించి మనకు దినమిచ్చావు. ఈ దినాన్ని బట్టి, సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఏ విషయంలో కూడా ప్రభా అయ్యా అల్ప విశ్వాసంతో ఉండకుండా భార్య అనుభవాలు భర్త గౌరవించేటట్లుగా, భర్త అనుభవాలను భార్య గుర్తించేటట్లుగా సహాయం చేయండి. తద్వారా కుటుంబంలో సమాధానం, ఆత్మీయతలు, ఎదుగుదల కొనసాగడానికి సహాయం చేయండి. బలహీనులు బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి. జైల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలంతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నాయన. వ్యాపారాలు, వృత్తులను దీవించండి నాయన. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నవారు, ట్రాన్స్ఫర్ల కొరకు ఎదురు చూస్తున్నవారు జ్ఞాపకం చేసుకోండి నాయన. కుటుంబాల సమాధానం జ్ఞాపకం చేసుకోండి. కోర్టు కేసులలో వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇతర దేశాల్లో ప్రభా ఒకవేళ ఉండి యుద్ధంలో ప్రభా ఆ యుద్ధం జరుగుతున్న ప్రాంతాల్లో ఉండి అయ్యా వారు రావడం కోసం ఈ కుటుంబాలు ఒకవేళ ఎదురు చూస్తున్నాయేమో, ఏడుస్తున్నాయేమో, ఆ బిడ్డలను క్షేమకరంగా ఉంచి తోడుకుంటున్న మన కుటుంబంలో చర్చబడి ప్రార్థన చేస్తూ ఈరోజు మా దినచర్య ఎంతట్లోనూ మీరు తోడుగా ఉండి ఆశ్వాదకరంగా మార్చమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.